ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో వైద్య శాస్త్రాన్ని కూడా గుర్తింపు లేని సమయంలో భారతదేశంలోని మహర్షి సుశ్రుతుడు శస్త్రచికిత్స గురించి ప్రపంచానికి తెలియజేశారు. నేడు 2600 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రతిష్టాత్మక శస్త్రచికిత్స సంస్థలలో ఒకటైన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడన్బర్గ్ మహర్షి సుశ్రుతుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి భారతీయ వైద్య వారసత్వాన్ని గౌరవించింది. ప్రపంచం వ్యాధులను విధితో ముడిపెట్టి చూసిన సమయంలోనే మన భారతదేశ ఋషులు 300కి పైగా శస్త్రచికిత్స విధానాలని వివరించారు. సుశ్రుతుడిని ఫాదర్ ఆఫ్ సర్జరీ అని మన పెద్దలు చెప్పడం ద్వారా మనం అందరం విన్నాం. కానీ నేడు అదే విషయాన్ని ప్రపంచం గుర్తించి భారతీయ జ్ఞానానికి గౌరవం తెలిపింది. భారతీయ జ్ఞానాన్ని సూడో సైన్స్ అని విమర్శించే వాళ్ళకి ఇది ఘాటైన సమాధానం. నేడు భారతదేశంలో ప్రపంచంలో అత్యంత తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే దేశంలో మన భారతదేశం ఒకటి. అమెరికాలో బైపాస్ సర్జరీ చేయాలంటే దాదాపు ₹1 కోటి ఖర్చు అవుతుంది. కానీ మన భారతదేశంలో 5 నుంచి 8 లక్షల్లో ఈ బైపాస్ సర్జరీ పూర్తవుతుంది. అలాగే కాల మార్పిడి శస్త్రచికిత్స చేయాలంటే అమెరికాలో దాదాపు 50 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ మన భారతదేశంలో 2 నుంచి 5 లక్షల్లో ఈ కాల మార్పిడి చికిత్స పూర్తవుతుంది. జనరిక్ ఔషధ తయారీలో భారతదేశం ప్రపంచానికే కేంద్రంగా నిలిచింది. అందుకే భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యూనిసెఫ్ నిర్వహించే ప్రతి టీకా కార్యక్రమానికి కూడా భారతదేశంపై ఆధారపడి ఉంటారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం 70కి పైగా దేశాలకు వ్యాక్సిన్లను అందించి వసుదైవ కుటుంబకం అనే తన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పింది. భారతదేశం గురించి ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ మన వారసత్వంపై గర్వపడదాం. అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.